దాదాపుగా 12 రోజుల నుంచి అసలు అదృశ్యమైపోయిన చిన్నారి ఇప్పటి వరకు కూడా దొరకలేదు. మరి ఆ చిన్నారి అసలు ఎక్కడుంది? ఏమైపోయింది? అన్న అంశం చూస్తేనైతే అసలు గుండె తరుక్కుపోతుంది. అసలు జాహ్నవి ఎక్కడుంది? అసలు జాహ్నవి బ్రతికుందా? అసలు ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఎవరైనా హతమార్చారా? లేదంటే ఎవరన్నా తల్లిదండ్రులు లేని పిల్లలు ప్లాన్ చేసి పక్కడబందీగా తనను అసలు ఎన్నని ఆలోచిస్తారు. నిజంగా పోలీసులు యంత్రాంగం అన్ని రకాలుగా అబ్జర్వ్ చేసి ప్రతి మూలన వెతికినా కూడా అక్కడ నిజంగా ఇప్పటి వరకు కూడా జాహ్నవి ఎక్కడ కనబడట్లేదు. ఆమె జాడ కనిపించట్లేదు. అసలు పోలీస్ యంత్రాంగం చాలా వరకు ప్రయత్నాలు చేశారు. అక్కడ ఒక బొమ్మకి మాంసం ముద్ద పెట్టి, ఆ మాంసం ముద్ద ఆశకి అక్కడ అడవి ప్రాంత వన్యప్రాణులు ఏవైనా ఉంటే అక్కడికొచ్చి ఒకవేళ దాన్ని పట్టుకొని పీకినా కూడా మేము పట్టుకుంటాం. ఒకవేళ పులి కానీ ఏదైనా వన్యప్రాణులు ఉన్నా కూడా అక్కడికి వస్తాయి అని చెప్పేసి అందులో మాంసం ముద్దను పెట్టి ఒక బొమ్మను పెట్టిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాము. కానీ ఇప్పటి వరకు కూడా ఆ బొమ్మ దగ్గరికి ఎలాంటి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక్క పులి కానీ ఎలాంటివి కూడా రాలేవు. అంటే అందులో ఎలాంటి వన్యప్రాణులు ఎక్కువ లేవు. ఒకవేళ కొండ చిలువలు ఉన్నా కూడా కొండ చిలువలు కూడా డ్రోన్కి చిక్కాలి. కానీ ఎక్కడ కూడా డ్రోన్కి చిక్కలేని పరిస్థితి కనిపిస్తుంది. కానీ జాహ్నవి అసలు ఎక్కడికి పోయింది? కొద్దిసేపటి క్రితము ఆడుకున్న పాప క్షణాల్లో మాయమైపోయిందంటే అసలు వింత అని చెప్పొచ్చు. ఎవరన్నా గాల్లో వచ్చి మాయం చేశారా? మంత్రం వేసి తీసుకెళ్లారా అన్న సినిమాటిక్గా కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే మనం కొన్ని సినిమాలలో చూస్తాము, క్షణాల్లో ఒక దేవత వచ్చి ఇట్లా మాయం చేసేసి మళ్ళీ ఎక్కడనో బంధించేసి మంత్రం వేసి ఇలాంటివి మనం క్రియేటివ్గా ఒక మూవీలోనే చూస్తాము. కానీ ఇక్కడ రియల్ లైఫ్లో ఉండబోతుందా? అసలు ఏమైంది జాహ్నవి చిన్నారి నిజంగా 12 రోజులు అవుతుంది ఈ రోజుకి. ఇప్పటి వరకు కూడా ఆచూకీ లేని పరిస్థితి. అక్కడ పోలీసులు యంత్రాంగం మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు. 150 నుంచి 300కు పైగా. అలాగే దగ్గరలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు కూడా చాలా వరకు వెతికిస్తున్నారు. అసలు రెస్క్యూ టీం కూడా అక్కడికి వచ్చి దాదాపుగా మంచి వర్క్ చేస్తున్నారనేది చూడొచ్చు. కానీ ఇప్పటి వరకు కూడా తుని ప్రాంతం మొత్తం నిజంగా ఒక భయాందోళనకి గురైన సంగతి మనకు తెలిసిందే. తుని ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆ చుట్టుపక్కల నియర్ సెల్ టవర్స్ ఏవైతే ఉన్నాయో, నియర్ సెల్ టవర్స్కి దగ్గరలో ఉన్నటువంటి మొబైల్స్ ఎవరికైతే ఉంటాయో ఆ మొబైల్ని కూడా ట్రాక్ చేసి వింటున్నారు. ఏమన్నా అనుమానం వచ్చే విధంగా మాట్లాడుంటారా, ఎవరైనా కిడ్నాప్ చేసే విధంగా ఎవరైనా మాట్లాడుంటారా అని చెప్పేసి కూడా నియర్ బై ఉన్న సెల్ టవర్స్ని కూడా సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళు ట్రాక్ చేసి వినడం కూడా జరుగుతుంది. ఆ విన్నా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరు కూడా అసలు జాహ్నవి విషయంలో మాట్లాడిన ఆనవాళ్ళు కూడా కనబడట్లేదు. అసలు జాహ్నవి గురించి మాట్లాడిన స్పందన కూడా కనిపించట్లేదు. అలాంటప్పుడు మరి ఎటువంటి క్లూ లేనప్పుడు అసలు జాహ్నవి ఎక్కడికి పోయింది? అసలు జాహ్నవికి ఏమన్నా తనంతట తాను మాయమైపోయిందా? అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి. ఇలాంటి భయాందోళన పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్లో ఇంకో ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేంటంటే అక్కడికి ఒక అఘోర వచ్చి మీ పాపని నేను వెతికి తీసుకొస్తాను, నేను చెప్పింది చేస్తే డెఫినెట్గా మీ పాప వస్తుంది అని చెప్పేసి అక్కడ అఘోర వచ్చి తల్లిదండ్రులతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ అఘోర ఏమంటున్నాడంటే జాహ్నవిని ఈ భూదేవి లాక్కుంది, భూదేవి తన హక్కున చేర్చుకుంది, తనను నేను తీసుకొస్తాను, తన ప్రాణాలతోనే ఉంది, తన ప్రాణాలతో నేను తీసుకొస్తాను లేదంటే చనిపోతుంది అన్న విషయం పైన ఆ అఘోర వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. తను ఏమంటున్నారంటే అఘోర నేను చెప్పినట్టు కొన్ని పూజలు చేస్తే గనక తప్పకుండా మీ పాపను నేను తీసుకొస్తాను అని చెప్పేసి ఆ అఘోర చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఆ తల్లిదండ్రులు ఎంతో బాధతో ఉన్నప్పుడు ఈ అఘోర వచ్చి ఇలా మాట్లాడడం వాళ్ళకి చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే ఈ అఘోర పైన వాళ్ళు కేసు కూడా పెట్టారు. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది. అసలు జాహ్నవి ఏమై ఉంటుంది? అసలు ఏమైపోయింది ఆ చిన్నారి? ఇప్పటి వరకు కూడా అక్కడి పోలీసులు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అక్కడ ప్రభుత్వం ఎలాంటి చొరవ చేసుకుంటుంది, దీనిపైన కూడా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం జరిగింది. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అంశాలు చేపడతారు, అసలు జాహ్నవి 2 ఏళ్ల చిన్నారని అసలు వెతికి పట్టుకుంటారా? ఇది ఒక సవాల్గా మారింది ఏపీ ప్రభుత్వానికి. ఒకవేళ జాహ్నవి ప్రాణాలతో ఉంటే నిజంగా ఇన్ని రోజులైనా కూడా ఎక్కడో ఒక చోట ఉండే క్లూ అనేది దొరకాలి. ఇప్పటి వరకు కూడా ఒక చిన్న క్లూ కూడా దొరకలేని సిచ్యువేషన్
డైరెక్షన్ కనిపిస్తుంది జాహ్నవి విషయంలో. అసలు పాప బ్రతికే ఉందా, అసలు చనిపోయిందా, ఏవైనా మృగాలు తినేసి ఉంటాయా, ఒకవేళ తినేసి ఉన్న దాని ఆనవాళ్ళు ఎక్కడో ఒక చోట దొరకాలన్నా డ్రోన్లో సాధ్యం కాని పరిస్థితి. అంచున ఒక రెస్క్యూ టీమ్, క్లూ టీమ్స్ బయటికి వెళ్ళి ఖచ్చితంగా వెతకాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవేళ చంపేసి ఉంటే, ఏదైనా మృగాలు తినుంటే దానికి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ కానీ, ఒక వెముక కానీ ఎలాంటివైనా దొరికే ఛాన్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వెతికించే పనిలో పడాలి. అలాగే టోటల్ అక్కడ 42 ఎకరాల ఫామ్ ఆయిల్ ల్యాండ్ ఉంది. సో 42 ఎకరాల ఫామ్ ఆయిల్ ల్యాండ్ చుట్టూ కూడా దాదాపుగా మొత్తం అడవి ప్రాంతమే. సో అక్కడ ఏమన్నా ఇంకా మిస్టరీగా మిగిలిపోయింది. ఆ చుట్టూ ఉన్న అడవి ప్రాంతం మధ్య ఈ దంపతులు జీవించడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు నిజంగా అందులో ఉండడమే ఎంతో చాలా గ్రేట్. కానీ అక్కడికి వాళ్ళు పిల్లలను పెట్టుకోవడం నిజంగా పెద్ద సవాలే అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత అటవీ ప్రాంతంలో ఉండడం అంటే వాళ్ళు ఎంత పేదవాళ్ళు, వాళ్ళు నిజంగా జీతానికి పనిచేయడం కోసం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు దాదాపు చూస్తే అక్కడ అఘోరా వచ్చి ఇలా చెప్పడం వల్ల ఆ అఘోరా చెప్పిన అంశం పైన కూడా పోలీసులకు కంప్లైంట్ చేశారు తల్లిదండ్రులు. ఇప్పటికే పాప పోయిన బాధలో ఉంటే అఘోరా వచ్చి ఇలా చెప్పడం నిజంగా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి, ఒకవేళ భూదేవి హక్కున చేర్చుకొని ఉంటే నిజంగా ఒకవేళ భూతల్లి ఎందుకు తనని చంపేస్తుంది, భూతల్లి నిజంగా దేవత కదా అని చెప్పేసి కూడా చాలామంది అఘోరాని తిట్టడం జరిగింది. ఇప్పుడు అఘోరా అక్కడికి వెళ్ళి మాట్లాడడం పైన కూడా వేరే అనర్థాలకు దారితీస్తుంది. ఒకవేళ అఘోరా ఏమన్నా వేషం వేసుకొని అక్కడికి వచ్చి ఉంటాడా, తను కిడ్నాప్ చేసి ఉంటాడా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇది నిజంగా ఏపీ ప్రభుత్వానికి పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఏం మాట్లాడతారు అనేది చూడాలి. జాహ్నవి ఎక్కడుంది, అసలు జాహ్నవి బ్రతికే ఉందా, చనిపోయిందా? 2 ఏళ్ల పాప ఇప్పటి వరకు ఈ రోజుకి 12 రోజులు అవుతున్నప్పటికీ కూడా కనబడట్లేదు. ఈ అంశం పైన తెలియాల్సి ఉంది. అఘోర్ని అయితే అరెస్ట్ చేశారు. ఇలా ఎంతోమంది అఘోర్లు పుట్టుకొస్తారు, చేస్తారు. కానీ ఖచ్చితంగా మన పిల్లల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే మన చుట్టుప్రక్కల ఎలాంటి వాళ్ళు వస్తున్నారు ఏంటి అనేది మనకు తెలియని విషయం. ఎందుకంటే ఈరోజు ఎన్నో కిడ్నాప్స్ కేసు చూస్తున్నాము, అండ్ మిస్ మ్యాచ్ కేసు చూస్తున్నాము, రేప్ కేసు చూస్తున్నాము. ఆడపిల్లల్ని స్పెషల్గా చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మన చుట్టుపక్కల ఎలాంటి కదలికలు ఉన్నా కూడా మనం గమనిస్తూ ఉండాలి తల్లిదండ్రులుగా నిజంగా. ఎందుకంటే ఈరోజు జాహ్నవి 2 ఏళ్ల పాప తప్పిపోయిందా, అసలు ఏం జరిగిందో కూడా తెలియని అయోమయంలో ఉన్న ఆ అమాయక తల్లిదండ్రులను చూస్తే చాలా బాధేస్తుంది. మన నిజంగా ప్రతి ఒక్కరు, ఈ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు, స్పెషల్లీ ఆడపిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ఇది చాలా ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో.